హాయ్ అన్న. హాయ్ రా. అన్న వన్ క్వశ్చన్, ఈ కపుల్ ఫ్రెండ్లీకి ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారన్న? చాలా బాగుంది కదా సినిమా. టైటిల్ చెప్పాం కదా ఆల్రెడీ. కపుల్ అంటే దాంట్లో కూడా బూత్ ఏం లేదు కదా, కపుల్ ఫ్రెండ్లీ అంటే బాగా ఉంది కదా. ఐ థింక్ వీ డోంట్ నో, బోర్డుకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే నేను మా ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా సినిమాకి, సో ఏ రేటెడ్ వల్ల నేను వెళ్ళిపోయాను, అందుకనే అడుగుతున్నా. 100% అంటే బేసిక్లీ మనకి రేటింగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ టైటిల్ మాత్రమే. అండ్ నేను కూడా మేబీ అగ్రీ చేయకపోవచ్చు, నాకు కూడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు రూల్స్, వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటో కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఐ గెస్ వీ జస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ దేవ్ గివెన్ అస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మేము చేసిన ఇంటెంట్, మా ప్రయత్నం ఇది అందరూ చూడాలి, అందరి కోసం చేసిన సినిమాని, అదైతే నా గ్యారంటీ. అండ్ ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇప్పటివరకు. సో అది నా నమ్మకం. మ్యామ్, టూ వర్డ్స్ అబౌట్ మహేష్ బాబు గారు. జై బాబు. Jay Babu, iconic superstar. Another word. One word already you tell. You would say another word. Dashing. Okay. Ma'am, thank you ma'am. Nice. అన్న, సంతోష్ అబన్ గారికి మీ ఇద్దరికి బాండింగ్ ఉంది కదా చాలా, సో మీ ఇద్దరు మూవీస్ గురించి డిస్కషన్ చేసుకుంటారా, చేసుకోరా? మేమిద్దరం మాకు సినిమాలు చూడడం అలవాటు, సినిమాలు చూసిన సినిమాల గురించి మాట్లాడుకుంటాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఆడుకుంటాం. కానీ పెద్ద సినిమాల డిస్కషన్ అంటే నార్మల్గా మనం సినిమాలు చూసి వచ్చి బయట నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్ సినిమా గురించి. అంతకుమించి సెపరేట్గా కొత్తగా ఏమి ఉండదు. కళ్యాణ్, అశ్విన్ గారు డైరెక్టర్, మీకు స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారన్న? మూవీ ఇంత హిట్ అవుతుంది, పబ్లిక్లోకి ఇంత వెళ్తుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారన్న? అసలు యాక్చువల్గా ఈ సినిమా వరకు, సినిమా ఓకే చేసినప్పటి నుంచి సినిమా చేస్తున్నప్పుడు ఒకటి ఇంటెంట్ ఉంది. అది నేను ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పా, ఆ ఇంటెంట్ తోటి పనిచేసాం. రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి ఈ సినిమా చేయలేదు యాక్చువల్గా. నేను కానీ మానస కానీ, ఈ సినిమాలో పనిచేసిన, ఈ సినిమా తీసిన ఎవరైనా కానీ, ఈ కథ, ఈ స్టోరీ, ఈ రెండు క్యారెక్టర్స్ మన ఆడియన్స్ తోటి ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి అనే ప్రయత్నంతో చేసిన సినిమా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ టు హ్యావ్ డన్ దాట్ అండ్ స్టేడ్ దాట్ వే. మేడం, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా మూవీ స్టోరీ నరేషన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు? యాక్చువల్లీ సేమ్. ఐ థింక్ స్టోరీ నరేషన్ అప్పుడు అవుట్కమ్ మీద ఫోకస్ అనేది అస్సలు లేదు. మై ఓన్లీ ఫోకస్ వాజ్ మంచి టీమ్, డైరెక్టర్, డిఓపి, కో యాక్టర్ అందరూ ఒక జోష్తో ఉన్నారు టు క్రియేట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఆల్సో మిత్ర అనే క్యారెక్టర్ నాకు తెగ నచ్చేసింది. I loved her character arc and the scope in the story. ఈ 2 points పట్టుకుని చేశాను. ఈ ఆడియన్స్ ఇలా తీసుకుంటారు, ఇలా అనుకుంటారు అనే ఒక ఇది మైండ్లో పెట్టుకుని తీసుకోలేదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. హలో. హాయ్ అన్న, కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్స్ కాకా. అన్న, మీతో పాటు షేర్ చేసుకున్న సినిమా, మీతో పాటు ఆ రోజు మాట్లాడదాం అనుకున్న త్రిబులేలో, మీతో వచ్చి మాట్లాడే వరకు చాలామంది ఆకట్టుకున్నారనమాట. అంటే దగ్గర రావడానికి కూడా కుదరలేదన్నమాట మీతోని. సినిమా అయితే సూపర్ బాగుందన్న. అలా మేడంతో మేము చేస్తుంటే అప్పట్లో మా డాడీకి 2020లో కరోనా వచ్చిందన్నమాట. మేము కూడా ఆక్సిజన్ తీసుకొని తిరిగినామన్నమాట డాడీంబడ. ఎందుకంటే మేడం ఆక్సిజన్తో ఉండినప్పుడు మాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసినామట. ఈ కొత్త కాన్సెప్ట్ అనేది ఎంత కనెక్ట్ అయిందంటే చాలా కనెక్ట్ అయింది. ఈ విషయం మీతో పంచుకుందామని చాలాసార్లు అనుకున్నా, కానీ ఆ రోజు మీరు కూడా సినిమా చూడగానే ఒక 10 నిమిషాలు కొద్దిగా స్టన్ అయిపోయారన్నమాట. మీరు మేడం గారు చూసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడడం కూడా, ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీరు మాట్లాడారు. అంటే ఆ సినిమా షాక్లో ఉండిపోయారన్నమాట మీరు. చాలా బాగుంది అన్న సినిమా అయితే, మీతో షేర్ చేసుకున్నా చాలా బాగుంది. ఇంకా సక్సెస్ ఇంకా కావాలన్నా, సక్సెస్ మీట్ పెట్టాలన్నా. డన్ అన్న. ఇంకో నా చిన్న కోరిక అన్న, నాది ప్రభాస్ అన్నది ఒకటే బర్త్డే డేట్ అన్న, 23rd. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్న. జై ప్రభాస్ అన్న. సూపర్. మీరు ప్రభాస్ అన్నతో కలిసిరు, ఆ హగ్గింగ్, ఆ ప్రభాస్ అన్న వైబ్రేషన్ మీ దగ్గర ఉంటుంది, మీతో హగ్ చేసుకుంటానా? అయ్యో 100%. నేను కూడా డైరెక్టర్ నాకు చేసుకుంటా. థ్యాంక్ యూ. హలో నా ఇంటర్వ్యూస్కి సపరేట్ మీడియం లేదా? ఇంట్రోవర్ట్స్కి సెపరేట్ మీడియం లేదా? మీడియమ్మా, అది ఇంకో మీట్ లేదా? సెపరేట్ మీట్ ఫర్ ఇంట్రోవర్ట్స్. ఉండేటోళ్ళందరూ ఎక్స్ట్రోవర్ట్లు అనుకుంటున్నావా? చెప్పేసి మనం లీడ్ చేసాం. యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసిన బెస్ట్ ఫిలిం అయితే ఇది. నేను టీజర్ వచ్చింది కదా, టీజర్ వచ్చినప్పుడే ఓకే సూపర్ హిట్ అవుద్దని అక్కడే ఫిక్స్ అయ్యా.
బట్ చాలా వెయిట్ చేసా ఆ మూవీ కోసం అయితే. ఫిబ్రవరి ఎప్పుడు వస్తుంది ఈ మూవీ చూడాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేసా. మూవీ అయితే చాలా బాగుంది. మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. నేను కూడా మీ ఇద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ అసలు. అదే ఇంట్రోవర్ట్ అన్నాడు. యాక్చువల్లీ నేను కూడా ఆర్టిస్ట్ అన్న, ఫిలిమ్స్లో కూడా చేస్తున్నా అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. ఏ మనం ఇంట్రోవర్టెడ్ ఏంట్రా, ఆర్టిస్ట్ అయ్యి ఉండే. ప్రభాస్ అన్న కూడా ఇంటర్వ్యూటే కదన్నా, అంటే కాకపోతే కానీ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో మనం కూడా సూపర్, ఆయనే మనకి ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. అంతే. ఇంకా చాలా చెప్పాలన్న మీ గురించి. యాక్చువల్గా చాలా టైమ్స్లో మీరు నేను సిమిలర్గా అనిపించేవారు ఫేస్ లుక్లో. మీరు బియర్డ్ లుక్లో ఉండేవారు కదా. ఇది నన్ను ఏం చూసుకుంటున్నాడు అనిపించి పిక్స్ తీసి మా మదర్కి మా అన్నికి తినండి మా నాలా ఉన్నాడు ఒకసారి చూడండి అని చెప్పేసి పెట్టేవాడిని. అండ్ ఆ లుక్ చాలా బాగుందన్న. నెక్స్ట్ మూవీస్లో కూడా కొంచెం మెయింటైన్ చేయండి. బియర్డ్ లుక్ సూపర్ ఉన్నారు అసలు, నిజంగా చాలా బాగుంది లుక్. ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో బెస్ట్ లుక్ అనుకోవచ్చు ఆ బియర్డ్ లుక్ మాత్రం. అండ్ మీరు లైవ్లో చేశారు చూసారు యాక్టింగ్ అని చెప్పి నాకు నిన్న తెలిసింది ఇంటర్వ్యూలో చూసినప్పుడు. నేనేమనుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి మీరు చేశారేమో, బట్ థియేటర్లో చూసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ రాలే. కానీ నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే లైవ్లో చేశారా, అసలు ఎలా మేనేజ్ చేశారో నాకు అర్థం కాలే. అంటే ఎంత తోపు ఆర్టిస్ట్ అయినా సరే మీరు అక్కడ బైక్ మీద జనాల మధ్యలోకి వెళ్ళి ముందు లగేజ్ ఉండి మళ్ళీ మీరు కూడా అసలు మీ ఇద్దరు డైలాగ్స్ అసలు అంత స్పాంటేనియస్గా చెప్పడం చాలా కష్టం. అంతమంది పబ్లిక్లో మీరు డైలాగ్ టు డైలాగ్ చెప్పుకోవడం కూడా ఆ సౌండ్కి అనిపించదు. ప్రభాస్ గారు చెప్పినట్టు అది చాలా డిఫికల్ట్ పార్ట్ అన్న యాక్టర్స్కి అయితే. మీరు అందులో సక్సెస్ అయిపోయారు అక్కడే అసలు యాక్టర్గా అసలు తోపు అని. అండ్ మూవీ అయితే ఇంకా లాస్ట్ ప్రభాస్ అని చెప్పినట్టు లాస్ట్ 20 minutesలో అదే సినిమా అయిపోయిన తర్వాత ఒక వార్డ్ వచ్చింది కదా, ఆ లైన్ చూసినప్పుడు నిజంగా నేను వెళ్ళిన అక్కడి నుంచి థియేటర్ నుంచి రూమ్కి వెళ్ళే దారిలో అదే ఆలోచిస్తున్నా, నిజమే కదా అని. నాకైతే సినిమా ఆ 2 hours ఏదైతే ఉందో అదంతా అయిపోయిందా లాస్ట్ లైన్ వల్లే సినిమా అసలు సూపర్ బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా సరే ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ అన్నని అలాగే కలవాలి, మీరు ఏం మాట్లాడారో అలాగే మాట్లాడాలి అనిపిస్తుంది. అన్న మీరు బాగుండండి, సినిమా చేయండి, లేట్ అయినా పర్లేదు, కంగారు పడకండి అని చెప్పాలనిపిస్తుంది. మా అందరి తరపున మీరు మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు కూడా ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసిన తర్వాత ప్రభాస్ అన్న ఎప్పుడైనా రావాలి, జస్ట్ నా సినిమా గురించి ఒక ట్వీట్ పెట్టాలి, ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టాలి అనిపిస్తుంది. అవన్నీ మీకు చేసినప్పుడు నాకు జలస్ ఫీల్ వస్తుంది. ఎలా అంటే మీ యాక్చువల్లీ మాకు అన్న ఒక హగ్ ఇవ్వా అని మేము అడగాలనిపిస్తుంది. కానీ అన్న ఇంటర్వ్యూలో ఒక హగ్ ఇవ్వా అన్నప్పుడు నిజంగా జలస్ ఫీల్ అయ్యా. దానికి మీరు ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇన్స్టాలో. పోస్ట్ పెట్టి నేను వెంటనే దానికి నేను రియాక్ట్ చేసి పెట్టా ఫెల్ట్ పర్సనల్ అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా అసలు ఆ ఫీలింగ్ వేరన్నా. నిజంగా మేలో మమ్మల్ని చూసుకుంటున్నాం అక్కడ నిజంగా. అండ్ అప్కమింగ్ మూవీస్ కూడా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మానస మ్యామ్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు యాక్టింగ్. చాలా థ్యాంక్స్ అన్న. హౌ యూ మేనేజ్ దట్ స్లాంగ్ అన్న, అంటే నెల్లూరు చిత్తూరు స్లాంగ్ అది అంతా నేర్చుకున్నాం. నెల్లూరు సుదర్శన్ రెడ్డి అనే ఆర్టిస్ట్ ఉన్నాడు మా ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ భాయ్కి ఫోన్ చేసి భయ్ ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అంటే నా షార్ట్ ఫిల్మ్స్ చూడు భయ్య అన్నాడు. ఇదిగో ప్రియాంక, మోదీ ఈజ్ మై డాడీ, అమెరికాకి దారేది, భయ్య షార్ట్ ఫిల్మ్లు కొన్ని అదిరిపోతాయి. సో ఐ ఫెల్ట్ లైక్ భయ్య అది పట్టుకొని అన్న డౌట్ ఉంటే భయ్యకి ఫోన్ చేసి ఐ థింక్ అలా పట్టుకుంది అది. నాకు నియర్లీ ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారన్న నెల్లూరు. లైక్ లిటరలీ ఐ ఫెల్ట్ లైక్ వాళ్ళ మధ్యలో నేను ఉన్నట్టు సినిమా చూస్తున్నప్పుడు. విఏ బిగ్ థియేటర్ అన్న. లైక్ 2020 టైంలో సర్లేరు నీకెవరు రిలీజ్ టైంకి అక్కడ ఉండే ఆల్మోస్ట్ లైక్ ఒక 10 movies 12 ఈ మూవీ అక్కడ చూసుంటే బాగుంది అనిపించింది నాకు. ఐ ఫెల్ దట్ పర్సనల్. అంటే ఒక నెల్లూరులో ఉండి చూసుంటే, లేదంటే చెన్నైలో ఉన్నప్పుడు చూసుంటే బాగుంటుంది అనిపించింది. తీసుకెళ్ళండి అన్న నన్ను కొంచెం ప్లీజ్. అంటే నెల్లూరు ఎక్కడ ఉంది? తీసుకెళ్తా. డన్. థ్యాంక్ యూ. అభయ ఎక్కడున్నా నెల్లూరు ఉన్నాయి అన్న. ఎందుకు అర్థం కాలేదు, ఏమైంది ఎందుకు? హాయ్ అన్న, మాది నెల్లూరు అంటే యాస అంటే గుర్తొచ్చింది. మాది నెల్లూరే, అంతా బాబు ఐస్ క్రీమ్ ఫ్యాన్స్. బాబు ఐస్ క్రీమ్. సో నెల్లూరులో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్ మీకు? బాబా ఐస్ క్రీమ్ అంటే నాకు నీ డౌట్ వస్తుంది. అన్న బాబు ఐస్ క్రీమే, అది బాబు ఐస్ క్రీమే. ఓకే డన్. సరే ఎలా అనిపించింది బాబు ఐస్ క్రీమ్? బాబు ఐస్ క్రీమ్ నాకు చాలా విచిత్రమైన విషయం. పొద్దున్న మనస కూడా లేదు అప్పుడు ఆ పర్టికులర్ సీన్లో. మేము ఫస్ట్ సూపర్ అనిపించింది, ఫుడ్ ఎదిరిపోయింది, ఐస్ క్రీమ్ చెత్త కొట్టేశారు. కారం దోశ తిన్నారా అన్న?
కారం దోశ తిన్నాను తమ్ముడు, అదిరిపోయింది. అండ్ ఒక బిర్యానీ కూడా తిన్నాను, అసలు చెత్త కొట్టేశారు. సల్మా బిర్యానీ. ఇదేది రియాజ్ బిర్యానీ. రియాజ్ కుండ బిర్యానీ బాగుంటుంది అన్న. అవునా? అదే ఏదో ట్రై చేసినట్టున్నావు. బట్ నాకు సరే. నాకు బాబు ఐస్ క్రీమ్ పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే కరెక్ట్గా పొద్దున్న 7:30 షూటింగ్ చేస్తాం. పొద్దున్న 8 వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్తాను. నాకు అర్థం కాదు, పొద్దున్న 8 ఐస్ క్రీమ్ తింటారా అనిపించింది నాకు. నెల్లూరు వాళ్ళు అంటే బాబు ఐస్ క్రీమ్, బాబు ఐస్ క్రీమ్ అంటే నెల్లూరు వాళ్ళు అన్న. సూపర్. సినిమా చూసి అంతసేపు నాకు ఒకటి అనిపించింది అన్న, నా ఒక్కడికి తప్ప ప్రతి ఒక్కరికి నెల్లూరు స్లాంగ్ వస్తుంది అన్న. అదేందో కానీ అర్థం కాదు నాకు, అప్పుడప్పుడు రాదన్న.